మాట ఇచ్చినట్టుగా డెఫినెట్గా ఈ రోజు జూలై 1వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా సెక్రటేరియట్ ఉద్యోగులతోని ఈరోజు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఉదయం 6 గంటల నుంచి కూడా ఒక పెన్షన్లు పంపిణీ చేయడం అన్నది చాలా జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీన్ని ఒక పండగ వాతావరణంలో చేయాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా పెన్షన్దారులు ఎలా ఉన్నారంటే చాలని పెన్షన్తో నిత్యం నరకం అనుభవించారు. చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2000 రూపాయలు పెన్షన్ చేసిన తర్వాత 3000 రూపాయలు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకొని సుమారుగా ముసలి వాళ్ళ తాలూకా ఆక్రందనలు అన్ని కూడా విన్నా కూడా విన్నట్టే కూర్చున్నారు. అటువంటి పరిస్థితుల్లోనే ఈ పింఛన్దారులందరికీ కూడా ఊరట కలిగించాలి, వాళ్ళకి కూడా బతుకు మీద ఆశ కల్పించాలని ఒకే ఒక ఆశయంతో చంద్రబాబు ఎన్డీఏ నాయకులందరూ కూడా పూనుకొని 4000 రూపాయల పెన్షన్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలోనే దగ్గర 30,86,00,000 రూపాయలు ఈరోజు 47,000 మందికి పైగా పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీన్ని ఒక పండుగ వాతావరణంలో చేయాలని ఒకే ఒక ఉద్దేశంతోనే పాయకరావుపేట నియోజకవర్గంలో పెద్దగుమ్మలూరులోని మా ఎక్స్ ఎంపీపీ వినోద్ అన్న, అదేవిధంగా నవీన్ అన్న, ఇక్కడ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ సహపంక్తి భోజనం కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని వలన ఇక్కడ ఏంటంటే ఒక పండగ వాతావరణం క్రియేట్ అవ్వాలి, ఒక భరోసా కలిగించాలి, వాళ్ళకు ధైర్యం కలిగించాలి ఉద్దేశంతోనే ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా తృప్తిగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వెళ్ళేటట్టుగా ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టాం. దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.